RTI Live News. Ask for right. నమస్తే RTI లైవ్ న్యూస్ కు స్వాగతం. మహబూబ్ నగర్ జిల్లా ధర్మపూర్ గ్రామంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ నాగరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్ రాజు ఆధ్వర్యంలో 31/8/2025 ఆదివారం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం దొరలపై విరోచితంగా పోరాడిన వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహ భూమి పూజకు ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, మేఘారెడ్డి, పండుగల సాయన్న, రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు గోపి, రజక హాజరయ్యారు. చాకలి ఐలమ్మ విగ్రహ భూమి పూజ గ్రామ అధ్యక్షులు జంగయ్య చేయడం జరిగింది. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్, ఉద్యోగుల సంఘం నాయకులు సతీష్ కుమార్, నరేష్, పట్టణ గౌరవ అధ్యక్షులు యాదేశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మైబూ, గ్రామ రజక సంఘం నాయకులు రమేష్, శ్రీనివాస్, రాంపూర్ యాదయ్య, ఆంజనేయులు, రాఘవేంద్ర, తుపాకుల చంద్రుడు, ఆంజనేయులు, టిఆర్ఎస్ మండల నాయకులు విజయ్ గౌడ్, ఆలూరి ఆంజనేయులు, పోలీస్ కుమార్, మల్లేష్ మేస్త్రి, బుచ్చన్న, బోల యాదయ్య మరియు పోలీసు శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా పిలుపు మన్నించి ధర్మాపురం గ్రామంలో వీరనారి తెలంగాణ యోధురాలు చిట్యాల ఐలమ్మ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి, భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మాకు మార్గనిర్దేశకులు అన్న జంగన్న గారు, అలాగే ఎంపీటీసీ రవీందర్ రెడ్డి అన్న గారు, అలాగే మనగసాయన సామాజిక సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ గారు, చంద్రన్న గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి సర్దార్ గోపి రజక గారు, పట్టణ గౌరవ అధ్యక్షులు యాదేశ్ కుమార్, రాంపూర్ యాదయ్య అన్న, మేఘారెడ్డి అన్న గారు మరియు చిన్నన్న గారు, విజయన్న, ముందు నుంచి విజయన్న మాకు వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు. అలాగే జిల్లా మహబూబ్ నగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు అన్న, నరేషు, పట్టణ మహబూబ్ నగర్ పట్టణ అధ్యక్షులు నాగరాజు గారు, పట్టణ జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, జిల్లా ఉద్యోగ సంఘం నాయకులు సతీష్, అలాగే రమేష్, శ్రీనివాసులు, రాంపూర్ యాదయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి మైవన్న, అందరికీ పేరు పేరున స్వామి గారు, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమౌళి గారు, అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ మరి ఒకసారి మా కమిటీ తరఫున, గ్రామ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాలుపంచుకున్నందుకు, విగ్రహ ప్రతిష్టాపన అయ్యే వరకు కూడా ఇలాగే మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహించి, ఈ విగ్రహానికి అందరూ ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం.